హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి లిప్ బామ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లోనే హోమ్ మేడ్ చూద్దాం. దానికోసం అయితే బీట్రూట్ అనేది చెక్కు తీసేసి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగా నేనైతే చిన్నవి కాబట్టి బీట్రూట్ 2 గ్రేట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎంత కావాలో మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి 2 తీసుకుంటే బోల్డ్ అనే రోజులు వచ్చేస్తుంది. మనకి లిప్టిక్ పెద్దవాళ్ళు వేసుకుంటాం కానీ చిన్నవాళ్ళు అయితే వేసుకోరు కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టేలా ఒక లిప్ బామ్ అనేది లిప్టిక్ అనేది చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. చూసేయండి. బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా కూడా ఇలాగే తురిమేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం తురుము అనేది తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా 2 బీట్రూట్స్ కూడా చిన్నవి తీసుకున్నాం కాబట్టి మొత్తం 2 బీట్రూట్స్ కూడా ఇలాగే మొత్తం తురుము తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా తీసేసుకున్నాక మనం ఇలా గ్రేటర్తో చేసేసుకుంటే కనుక త్వరగా అయిపోతుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కావాలనుకుంటే మిక్సీస్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మిక్సీస్ వేసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం ఒక క్లాత్ వేసేసుకోండి. లేదంటే మనకి టీది స్టెయినర్ ఉంటుంది కదా, అంటే టీ పెట్టుకుని మనం వడబోసుకునేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా వేసుకున్నాక మనం పిండేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుని మనం ముడిలా కట్టేసుకుని. చూసారు కదా, ఈ విధంగా జ్యూస్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకోవాలి. ఇలా గుడ్డలోది మొత్తం కూడా వడగట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇదే విధంగా తీసేసుకోండి. అప్పుడే మనకి జ్యూస్ అనేది చూసారా ఎంత బాగుందో. మనకి ప్యూర్ బీట్రూట్ జ్యూస్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీంతోనే మనం లిప్ బామ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఉన్నది కూడా తీసేసుకుందాం. నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అనేది జ్యూస్ అనేది ఇదే విధంగా మొత్తం జ్యూస్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే కనుక మనకి జ్యూస్ అనేది బాగా వచ్చేస్తుంది. చూసారా, ప్యూర్ మనకి బీట్రూట్ జ్యూస్ అనేది ఇదే విధంగా మొత్తం అంతా జ్యూస్ కూడా తీసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనం జ్యూస్ అనేది మొత్తం అంతా కూడా ఇలాగా పిండేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మొత్తం మనకి జ్యూస్ ఇంతే వచ్చింది. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం. ఎంత వస్తే అంత తీసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టవ్ వెలిగించుకుని మనం వెంటనే మనం ఏదైతే జ్యూస్ తీసుకున్నామో అది వేసేయడమే. చూడండి, అలా వేడయ్యాక చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక మనకు ఒక స్పూన్ సహాయంతో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అది చిన్నగా దగ్గరగా అయిపోవాలి. అంతవరకు మనం అలాగే కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగా కలిపేసేట్టు కలుపుకొని దగ్గర పడాలి. మొత్తం ఈ బీట్రూట్ జ్యూస్ అనేది దగ్గర పడే వరకు కలుపుకోండి. అప్పుడే మనకి చూసారా, బీట్రూట్ జ్యూస్ అనేది మొత్తం దగ్గర పడాలి. ఆ విధంగా మీరు మరిగిపోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ వరకు మనకి ఆవు నెయ్యి మంచిది వేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్నది వేసేసి బాగా కలుపుకోండి, సరిపోతుంది. అది ఎంత అవ్వాలంటే మనకి మొత్తం దగ్గర పడాలి ఫ్రెండ్స్. ఆ విధంగా కలుపుకోండి, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా మనకి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడిపోవాలి మొత్తం అంతా. చూసారు కదా, 1 టీ స్పూన్ వరకు అయ్యింది. ఆ విధంగా దగ్గర పడాలి. ఈ విధంగా చేసుకున్నాక చల్లారడానికి ఇది లిప్ బామ్ లాగా రెడీ అవడానికి అయితే మనకి 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. బాగా టైట్గా కావాలి, మనం లిప్టిక్ వేసుకునేటట్టు కావాలంటే కనుక 3-4 అవర్స్ కావాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ అనే కానీ మీకు నెయ్యి వేసుకుంటే నెయ్యి, లేదంటే లిప్ బామ్ వేసుకుంటే లిప్ బామ్. చూసారు కదా,
ఇలాగా నెయ్యి అనేది సెపరేట్ అవ్వాలి. దేనికి దానికి నెయ్యి వచ్చేస్తుంది. మనకి గట్టి పడడానికి టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి లిప్టిక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని లిప్టిక్ అని అనాలి, అంత కలర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి. లిప్టిక్ ఎలా ఉంటుందో అదే కలర్లో వస్తుంది. ఏమాత్రం మనకి ఎఫెక్ట్ అవ్వదు. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. మనకి 1 year పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకుంటారంటే వాళ్ళు కూడా వేసుకుంటారంటారు కదా ఫ్రెండ్స్. అప్పుడు పిల్లలు కూడా వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఆ విధంగా నేనైతే ట్రై చేసి చూపించాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి నెయ్యి అనేది ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎక్స్ట్రా నెయ్యి ఇలా వచ్చేస్తుంది. మనం తీసుకుని అన్నంలోనే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏముంది, ఉత్తు ఇదే కాబట్టి మనకి ఇంతే వచ్చింది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లిప్ బామ్ అనేది మనకి రెడీ అయిపోయింది. లిప్టిక్ చూసారు కదా, కలర్ఫుల్గా రెడ్ కలర్లో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మనకి లిప్ బామ్ అనేది, లిప్టిక్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది తర్వాత గట్టిపడిపోతుంది 2-3 గంటల తర్వాత. నేనైతే చేసిన వెంటనే చూపించాను కాబట్టి మీకు ఇలా ఉంది. 2-3 గంటల తర్వాత మీరు ఇంకా 2-3 గంటల తర్వాత చూసారంటే కనుక చిక్కపడి సేమ్ మనకి లిప్టిక్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది. లిప్టిక్ లాగే ఉంది కదా, సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి లిప్టిక్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక్క బాటిల్ అయ్యి ఇంకా కొంచెం అయింది ఫ్రెండ్స్. సో డైలీ వాడదాం, ఇది ఫ్రిడ్జ్లో పెడదామనేసి ఉద్దేశంతో ఇది మాత్రమే బయట పెట్టేసి కనవది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకోటి డైలీ వాడేస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్, నచ్చిందా? వెంటనే ట్రై చేయండి. బయట 100 1000 పోసే కన్నా మన ఇంట్లోనే లిప్టిక్ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చో చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి మరొక మెథడ్తో చూపిస్తాను ఫ్రెండ్స్. అదైతే పిల్లలకు రాయడం తినేస్తారు కాబట్టి పిల్లలకు రాయకూడదు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అనేది అది కూడా చూపిస్తాను. అది కొంచెం ఇంకా గట్టిగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. మన వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లిప్టిక్ అయితే సూపర్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు.